వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కడపలో వైసీపీని గాలి వదిలేశారా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కడప ఈ జిల్లా, ఉమ్మడి కడప జిల్లా గుర్తు తెచ్చుకుంటేనే మనకి టక్కును గుర్తొచ్చేది వైఎస్ ఫ్యామిలీనే. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి సోఫార్ ఇప్పటిదాకా మొత్తం పూర్తి స్థాయిలో కడప జిల్లా ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో ఆ ఫ్యామిలీకే కాదు, అదేవిధంగా అటు కాంగ్రెస్ కి గానీ వైఎస్ ఉన్నప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు గానీ చాలా సార్లు అండగా నిలబడింది కష్ట సమయంలో కూడా. అలాంటి కడప జిల్లా అంటేనే ఒకప్పుడు ఆ ఫ్యామిలీకి కూడా ఒక హార్డ్ కోర్. వైఎస్ కాంగ్రెస్ లో ఉన్న ఆయన ముఖ్యంగా చూస్తే కడప నుంచి ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈవెన్ ఆయన బ్రదర్ అయిన వైఎస్ వివేక కూడా అదే స్థాయిలో ఎంపీగా ఎమ్మెల్యే కూడా పనిచేయడం జరిగింది. ఆ వాళ్ళ ఎరా తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటికే ఆయన వైఎస్ చనిపోయినాడిగా ఆయన ఎంపీగా ఉన్నారు కడప నుంచి. ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ లో కూడా ఎంపీగా గెలిచారు. అంతేకాదు ఆ తర్వాత పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో ఏదైతే 2014 జనరల్ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ చేసిన సమయంలో పులివెందుల నుంచి పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ప్రతిపక్ష నేత, మళ్ళా 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడి నుంచి గెలిచి, మళ్ళా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అక్కడి నుంచే గెలిచి. అదే అయితే పేరుకి మనం కాన్స్టిట్యున్సీల గురించి చెప్పుకుంటా ఉన్నా, బట్ కడప జిల్లా అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఫేవర్ గానే ఉంటూ వచ్చింది. ముఖ్యంగా 2019లో కడప మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, లైక్ నెల్లూరు తరహాలోనే. అలా ఒక హార్డ్ కోర్ జిల్లాగా కడప ఉండింది వైఎస్ఆర్సీపీకి గానీ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి గానీ. ఈవెన్ ఎంపీ సీట్స్ కూడా, కడప ఎంపీ సీటు, రాజంపేట సీట్స్ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే పడిన పరిస్థితి ఉన్నాయి. అయితే అలాంటిది మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లా నిజంగానే వైఎస్ఆర్సీపీకి కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. మనం చూసినట్లే మొత్తం కడపలో 10 సీట్లు ఉన్నాయి, 2 ఎంపీ సీట్స్ ఉన్నాయి, కడప అండ్ రాజంపేట. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి వేవ్ దెబ్బకు వైఎస్ఆర్సీపీ నిజంగానే అక్కడ పూర్తిగా నల్లిఫై పరిస్థితి ఉండింది. కేవలం 10 సీట్లు 3 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది, మిగతా 7 టీడీపీ ఖాతాలో పడ్డాయి. దట్టు ఇంకొకటి ఏంటంటే ఈవెన్ షర్మిల లాంటి వాళ్ళు అవినాష్ మీద పోటీ చేసినా సరే షర్మిలను ఓడించి అవినాష్ వైపే జనం నిలబడడం జరిగింది. అంటే కడప ఎంపీ వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడింది. అండ్ దెన్ మనం చూస్తే రాజంపేట ఎంపీ కూడా మిథున్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మొన్న గెలిచారు. ఇక్కడ చూస్తే అంటే అసెంబ్లీ పరంగా టీడీపీ అభ్యర్థులు గెలిచినా ఇక్కడ క్రాస్ ఓట్ జరిగి ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూరింది. అలా అత్యంత క్లిష్టమైన పీరియడ్ వైఎస్ఆర్సీపీకి మొన్న 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. అలాంటి సందర్భంలో కూడా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో నిలబడింది. అయితే అలాంటి కడప జిల్లా మీద ఎస్పెషల్లీ కొన్ని కాన్స్టిట్యున్సీస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే పట్టించుకోవట్లేదనే చర్చ జరుగుతోంది. మేజర్ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అక్కడ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తా ఉన్న పులివెందులు మనం తీసుకుంటే, పులివెందుల కాన్స్టిట్యున్సీలో మొన్నటి వరకు కూడా ఏదైతే అవినాష్ రెడ్డి దానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ వచ్చేవాడు. తన ఎంపీ పరిధిలోనే ఉంది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీని అతను పర్సూ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే వివేకానంద మర్డర్ కేసు అంశంలో తన అధికారం కోల్పోయాక ఈ కేసు మళ్ళా పూర్తి స్థాయిలో ఫ్లేర్ అప్ అయిందో అప్పటి నుంచి అతను డిమోరలైజ్ అయ్యారు. దానికి తోడు పులివెందుల జడ్పీటీ సోపియానికి గానీ, ఒంటిమిట్ట జడ్పీటీ సోపియాన్ని కోల్పోవడం అనేది అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ అయితే పెంచింది. ఈ రోజు అందుకే మధ్యలో మనం చూసి అభిషేక్ లాంటి వాళ్ళని పెట్టారు కానీ పాపం అతను ఏదో చనిపోయినట్టున్నారు అనారోగ్య కారణాలతో. సో మొత్తం మీద అయితే అవినాష్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నా అక్కడ పర్సూ చేస్తానా అసలు అతను సీరియస్ గా పులివెందుల కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టట్లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా అతను పట్టుమని ఇప్పుడు 3 సార్లు 2 సార్లు వెళ్ళుంటారు అంతే ఈ 2 సంవత్సరాల కాలంలో. దీని మీద కూడా, ఈ అంశం మీద కూడా విమర్శలు ఉన్నాయి. అలా పులివెందుల కాన్స్టిట్యున్సీ మీద అంత సీరియస్ గా ఫోకస్ లేదనే చర్చ ఉంది. ఇంకొక సాలిడ్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి జమ్ములమడుగులో మనం చూస్తే ఎంత భారీ మెజారిటీతో 2019లో సుధీర్ రెడ్డి గెలిచారో మనకు తెలుసు. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో అదే సుధీర్ రెడ్డి ఉంటారా ఉండరా అనుకున్నారు. ఒక దశలో భారతీ రెడ్డిని అక్కడ పోటీ చేస్తారు అనుకున్నారు. మొత్తానికి అయితే లాస్ట్ మినిట్ లో సుధీర్ రెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. కూటమిలో భాగంగా ఆ రోజు బీజేపీకి ఆ సీట్ వెళ్ళింది, ఆదినారాయణ రెడ్డి పోటీ చేయడం జరిగింది. ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ దెన్ సుధీర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అలాంటి సుధీర్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా కొనసాగించట్లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. రామసుబ్బారెడ్డి గతంలో టీడీపీ నుంచి ఆయన వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ రామసుబ్బారెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చూడండి ఉన్నదే ఎంత కాన్స్టిట్యున్సీ, దాంట్లో కొన్ని మండలాలు రామసుబ్బారెడ్డికి, కొన్ని మండలాలు సుధీర్ రెడ్డికి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అంటే రేపటి ఎన్నికల్లో వాళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఉంటుందో తెలియదు. ఈ పరిణామాలతో సుధీర్ రెడ్డి నిజంగానే కాన్స్టిట్యున్సీకి సమదూరం పాటిస్తున్నారు, కాన్స్టిట్యున్సీని లైట్ తీసుకుంటున్నారు అనే చర్చ కూడా ఉంది. మీరు చూడండి, అన్ని ఏదైతే జిల్లాలో ఒక లెక్క అయితే ఈ రోజు కడపలో ఒక లెక్క. ఏ యాక్టివిటీ తెర మీదకి వచ్చినా అంత సీరియస్ గా కడప నుంచి నేతలు ఇన్వాల్వ్ కావట్లేదు అన్న చర్చ ఉంది. వేరే శ్రీకాంత్ రెడ్డి అండ్ కోరుముట్ల శ్రీనివాస్, రైల్వే కోడూరు అండ్ రాయచోటి, వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డితో డే 1 వెంట నడిచారు. కానీ అలాంటి వాళ్ళకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రి పదవులు ఇవ్వకుండా శ్రీకాంత్ రెడ్డికి విపుతో సరిపెట్టడం జరిగింది. సో అధికారంలో ఉన్నప్పుడు తమను పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు తాము ఓడిపోయిన తర్వాత పార్టీని పట్టించుకోవాల్సిన
చూసుకోవాల్సిన బాధ్యత అన్నట్టుగా వాళ్ళిద్దరు వ్యవహరిస్తున్నారు అనుకోవాలి. అలా ఇక కమలాపురం విషయానికి వస్తే, కమలాపురం నుంచి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన అసలు ఈ రోజు కమలాపురం నుంచి తన కొడుకు రామాంజనేయ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే తన ఫోకస్ అంతా కడప మీద ఉండింది. సో కడప టికెట్ ఎలాగైనా తీసుకోవాలి, కడప నుంచి తాను పోటీ చేయాలి అని చెప్పి కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ న్యూసెన్స్ అయితే చాలా రోజులుగా ఉంది. కడప నుంచి ఆయన పోటీ చేస్తారంటున్నా అటు అవినాష్ రెడ్డి వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత మేనమావతో మనకెందుకులే అన్నట్టు వాళ్ళు లైట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కడప విషయానికి వచ్చినట్లయితే చాంద్ భాష మొన్నటి ఎన్నికల్లో, అంతకుముందు మంత్రిగా కూడా చేశారు ఆయన, మొన్నటి ఎన్నికల్లో మాధవిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ రోజు మాధవిరెడ్డి దెబ్బకు పూర్తి స్థాయిలో వైసీపీ వాషౌట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అక్కడ రేపు పూర్తి స్థాయిలో పులివెందుల మున్సిపాలిటీ దాకా వెళ్లారు. కడప మున్సిపాలిటీ దగ్గర మొదలు పెడితే వాటర్ బోర్డు ఎలక్షన్స్ దగ్గర నుంచి. సో ఆ స్థాయిలో ఈ రోజు కడప మీద టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఒక బీటెక్ రవి గాని, మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందులు తన భార్యను పెట్టి లతారెడ్డిని పెట్టి గెలిపించుకోవడం కానీ, ఒక ఎమ్మెల్సీ ఉన్న రాంభూపాల్ రెడ్డి కానీ, మరోవైపు శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇంకోవైపు చూస్తే ఏదైతే ఆదినారాయణ రెడ్డి, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు పనిచేయడం కానీ, ఏదైతే భూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు పనిచేయడం కానీ, సో మాధవి రెడ్డి అంతా అగ్రెసివ్గా వెళ్ళడం కానీ, అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కడపలో. సో అలా టార్గెట్ పెట్టుకొని మరి వాళ్ళు పూర్తిగా వైఎస్ఆర్సీపీని డిమోరలైజ్ చేస్తూ వెళ్తున్నారు ప్రతి ఫేజ్లోని. బట్ వైఎస్ఆర్సీపీలో ఆ యూనిటీ అయితే కనిపించట్లేదు. ఆ స్థాయిలో చాలా కీలకమైన కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు చాలా సీరియస్గా అభ్యర్థులు ఇన్వాల్వ్ కావట్లేదు అన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. వేరే బద్వేలుకి వస్తే, బద్వేలు నుంచి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి సుధా గెలిచారు. ఆవిడ ఎప్పటి నుంచో టీడీపీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆవిడ పిలిపించుకుని కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు. అలా పొద్దుటూరులో కొంచెం రాజమౌళి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మీడియా ముందు హడావిడి చేయడం తప్ప, బట్ మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు కడపలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పోనీ ఈరోజు రాజంపేట మీద బిందు రెడ్డి ఫోకస్ పెట్టారా అంటే, మొన్న జిల్లాల విభజన సరిచేసే క్రమంలో అటు ఏదైతే పొంగనూరు నుంచి కొన్ని, అటు అన్నమయ్య జిల్లాలో కొన్ని, రాజంపేటలోంచి కొన్ని ప్లేస్లు అటు ఇటు షఫుల్ చేసింది ప్రభుత్వం. సో ఈరోజు రాజంపేటలో ఫోకస్ పెడదామన్నా లిక్కర్ స్కామ్ లాంటి కేసులు ఆయన వెంటాడుతూ ఉన్నాయి మిథున్ రెడ్డిని. మరోవైపు అవినాష్ రెడ్డిని వివేకానంద మర్డర్ కేసు విషయంలో సొంత మళ్ళీ మొదలు పెట్టారు పోరాటం. సో అంత సీరియస్గా వాళ్ళు ఫోకస్ పెట్టలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి నిత్యం పర్సూ చేస్తారంటే అంత టైం ఆయన కడపకి ఇవ్వట్లేదు, కడప నేతలు కోరుతున్నాం. సో ఓవరాల్గా ఇన్ని సమస్యలు ఉన్నాయి కడప కేంద్రంగా. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి షర్మిల కడప నుంచి, అదేవిధంగా కమలాపురం నుంచి, ఈ రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీగా బరిలో నిలబోతున్నారనే ప్రచారం, పైగా ఇంకొకటి. సో మొత్తానికైతే మాత్రం అటు లోకేష్ ఇస్తున్న టార్గెట్స్ బీటెక్ రవి లాంటి వాళ్ళకి. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీకి ఏదైతే కంచుకోటుగా నిలబడిందో ఆ జిల్లా ఇప్పుడు కకావికలం అయిపోయే పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కడప మీద సీరియస్గా ఫోకస్ పెట్టాలి అన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల వరకే పరిమితం అవుతారా, కడప మొత్తాన్ని పర్సూ చేసే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్